అన్నపూర్ణ అమ్మవారి ఆశీర్వాదం 1800 సంవత్సరాల కాలం నాటి ఓ భక్తి కథ. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, మట్టి ఇల్లు, ఎడ్ల బండ్లు. సాయంత్రం అయితే ప్రతి ఇంటి ముందు నూనె దీపాలు వెలిగేవి. ఆ గ్రామం చివర్లో ఒక చిన్న మట్టి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రామయ్య, అతని భార్య లక్ష్మమ్మ జీవించేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. రోజూ కూలి చేస్తేనే ఆ రోజు పొయ్యి వెలిగేది. లేకపోతే పిల్లలతో కలిసి ఆకలిగానే పడుకోవాల్సి వచ్చేది. కానీ లక్ష్మమ్మకి ఒక విశ్వాసం ఉండేది. వంటగది శుభ్రంగా ఉంటే అన్నపూర్ణమ్మవారు ఆ ఇంటిని ఎప్పుడూ వదిలిపెట్టరు అని. అందుకే ఆమె ఎంత పేదరికంలో ఉన్నా ప్రతిరోజు తెల్లవారగానే లేచి ముందుగా వంటింటిని శుభ్రం చేసేది. మట్టి నేలను నీళ్లతో తుడిచి పసుపు చల్లి పొయ్యి దగ్గర ఉన్న దీపం వెలిగించి చేతులు జోడించేది. అమ్మ అన్నపూర్ణ, మా ఇంట్లో ఆకలి ఉండకూడదు. అంతే ఆమె రోజు మొదలయ్యేది. కష్టాలు మొదలైన రోజు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. పొలాలు ఎండిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. గ్రామంలో చాలామంది ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. రామయ్యకి పని దొరకడం కూడా ఆగిపోయింది. ఒకరోజు సాయంత్రం లక్ష్మమ్మ బియ్యం గిన్నె తెరిచి చూసింది. అందులో కేవలం ఒక చిన్న గ్లాస్ బియ్యం మాత్రమే ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది ఈ రోజుకి సరిపోతుంది. రేపు పిల్లలకి ఏం పెట్టాలి అని ఆలోచించింది. కానీ వెంటనే దేవుడి ఫోటో వైపు చూసి చిన్నగా నవ్వింది. నువ్వు ఉన్నావుగా అమ్మా అని చెప్పి పొయ్యి వెలిగించింది. ఆ మట్టి పొయ్యిలో కట్టెలు చిటపట మంటలు కొడుతున్నాయి. పక్కనే చిన్న రాగి గిన్నెలో పప్పు ఉడుకుతోంది. ఇంటి మొత్తం ఆ వంట వాసనతో నిండిపోయింది. పిల్లలు ఆకలితో అమ్మా అని చుట్టూ తిరుగుతున్నారు. అంతలో అమ్మా కొంచెం అన్నం దొరుకుతుందా అని బయట నుంచి ఒక వృద్ధురాలి స్వరం వినిపించింది. ఆఖరి ముద్ద. లక్ష్మమ్మ బయటకు వచ్చింది. ఒక ముసలమ్మ చాలా బలహీనంగా ఉంది. చేతిలో కర్ర, కాళ్ళు వణుకుతున్నాయి. 3 రోజుల నుంచి అన్నం తినలేదు తల్లి అంది. లక్ష్మమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంట్లో ఉన్నది కూడా చాలా తక్కువ. పిల్లలు లోపల ఆకలితో ఉన్నారు. ఒక్క క్షణం ఆమె మనసులో సందేహం వచ్చింది. కానీ వెంటనే తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అది దేవునికి పెట్టినట్టే అని. లక్ష్మమ్మ మెల్లగా లోపలికి వెళ్ళింది. తన పిల్లల కోసం పెట్టిన అన్నంలో సగం తీసి ఆ ముసలమ్మకు పెట్టింది. పక్కనే కొద్దిగా పప్పు కూడా వేసింది. ఆ ముసలమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నీ చేతి అన్నం అమ్మవారి ప్రసాదం తల్లి అంది. ఆమె భోజనం చేసిన తర్వాత లక్ష్మమ్మ చేతిని పట్టుకొని ఇలా చెప్పింది. ఈ రాత్రి నీ వంటింటి దీపం ఆరిపోనివ్వకు అని. అలా చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అర్ధరాత్రి జరిగిన అద్భుతం. ఆ రాత్రి గాలి బలంగా వీచింది. పిల్లలు నిద్రపోయారు. రామయ్య కూడా అలసటతో పడుకున్నాడు. కానీ లక్ష్మమ్మకి మాత్రం నిద్ర రాలేదు. ఆ ముసలమ్మ మాటలు ఆమె చెవుల్లోనే తిరుగుతూ ఉన్నాయి. దీపం ఆరిపోనివ్వకు. అందుకే ఆమె వంటింట్లో చిన్న నూనె దీపం వెలిగించిందే కూర్చుంది. అర్ధరాత్రి సమయం. ఒక్కసారిగా ఇంట్లో ఒక మధురమైన వాసన వ్యాపించింది. మల్లెపూల వాసనలా, దేవాలయంలో ఉండే పరిమళంలా. లక్ష్మమ్మ ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. అంతలో వంటగది దగ్గర ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు మధ్యలో తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక దివ్య రూపం నిలబడి ఉంది. చేతిలో బంగారు పాత్ర, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. అది అన్నపూర్ణాదేవి. లక్ష్మమ్మ భయంతో వణికిపోయింది. అమ్మా అని నేలపై పడిపోయింది. అన్నపూర్ణ అమ్మవారు మెల్లగా నవ్వారు. నీ ఇంట్లో ఆకలి ఉండకూడదని ప్రతిరోజు ప్రార్థించావు. నీకు ఉన్న చివరి ముద్ద కూడా ఆకలితో ఉన్నవారికి పెట్టావు. అక్కడే నీ భక్తి గెలిచింది అని అన్నారు. ఆ తర్వాత ఆమె చేతిలోని పాత్ర నుంచి కొద్దిగా బియ్యం తీసి గిన్నెలో వేసింది. ఈ గిన్నె ఖాళీ కాదు. నీ హృదయం ఎంతకాలం దయతో ఉంటుందో అంతకాలం ఈ ఇంట్లో అన్నం తరగదు అని చెప్పి ఆ వెలుగులోనే మాయమయ్యారు. ఉదయం జరిగిన ఆశ్చర్యం. ఉదయం లక్ష్మమ్మ లేచి వెంటనే బియ్యం గిన్నె దగ్గరకు వెళ్ళింది. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. నిన్న ఖాళీగా ఉన్న గిన్నె ఇప్పుడు పూర్తిగా బియ్యంతో నిండిపోయింది. పక్కనే ఉన్న పప్పు డబ్బా కూడా నిండిపోయింది. ఆమె ఆనందంతో ఏడ్చేసింది. రామయ్య కూడా చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుంచి ఆ ఇంటి వంటగదిలో ఎప్పుడూ ఆహారం తక్కువ కాలేదు.
గ్రామంలో ఎవరికైనా ఆకలి ఉంటే ముందుగా లక్ష్మమ్మ దగ్గరికే వచ్చేవారు. ఆమె కూడా ఎప్పుడూ ఎవరినీ ఖాళీ చేతులతో పంపలేదు. గ్రామస్తులు ఆ ఇంటిని అన్నపూర్ణ నిలయం అని పిలవడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప పూజ. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, దయ కూడా. వంటగది పవిత్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. చివరి ముద్ద పంచిన చేతిని దేవుడు ఎప్పుడూ ఖాళీగా ఉంచడు.